మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన యేసయ్య తండ్రి, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కరుణించి కాపాడి రక్షించి భద్రపరిచి దేవ యేసయ్యనైనా, నీవు మమ్మల్ని జీవంలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మాకున్న ప్రతి ఒక్క ఈవులు బట్టి దేవా, నీవు ఇచ్చిన దేవా కృప బట్టి, దీవెనలు బట్టి, అన్ని విషయాలు బట్టి తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం ముందు దేవా, నీవిచ్చిన గొప్ప సమయం దేవా, నీ వాక్యము ధ్యానించినాడికి, నీవు బయలుపరిచే సత్యములు తెలుసుకున్నాడికి మాకు ఇస్తున్న ఈ అవకాశం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేను నీ తండ్రి బోధనలోకి వచ్చి తండ్రి కేవలం నీ మాటలు తప్ప నా ఆలోచనలు, సొంత ఆలోచనలు కాక దేవా యేసయ్యనైనా, కేవలం నీవు ఇచ్చే మాటలు తప్ప దేవా యేసయ్యనైనా మరి ఒకటి నేను మాట్లాడకుండా తండ్రి యేసయ్యనైనా భద్రపరచమని, దీవించమని వేడుకుంటున్నాను. మహోన్నతుడైన దేవా, ఈ వాక్యాన్ని విన్న వారందరూ కూడా తండ్రి ఆశీర్వదింపబడేలాగా వాళ్ళ జీవితాల్లో వాక్యం ఫలింపబడి వాళ్ళు దేవ సర్వసత్యంలోకి తండ్రి నడిపింపబడి నీ రాజ్యంలో బహుగా ఫలించుటకు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ఇంకనూ దేవా కరోనా వైరస్ ఈ పాండమిక్లో దేవా మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని ఈమెను మా యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషకరమైన విషయము, దేవుడు మనకి ఈ సమయము వాక్యము, ఆయన గొప్ప వాక్యం మనము ధ్యానించుటకు మనకిచ్చిన సమయం. అయితే మనము ఈ సమయమందు సామ్స్ 110 అంటే 1 నుంచి 4వ వచనం వరకు ధ్యానించుకుందాం. We shall meditate upon Psalms 110 verse 1 to 4. సో నేను ఇంగ్లీష్ వర్సెస్లో చదువుతాను, తెలుగులో కూడా క్యాప్షన్స్ ఇస్తాను. సో మీరు దయచేసి తెలుగు బైబిల్స్ని మీరు చదువుకోవాలని కోరుతున్నాను. Psalm 110 verse 1 to 4. The Lord said to my Lord, sit at my right hand, till I make your enemies your footstool. The Lord shall send the rod of your strength out of Zion. Rule in the midst of your enemies. Your people shall be volunteers in the day of your power. In the beauties of holiness, from the womb of the morning, you have the dew of your youth. The Lord has sworn and will not relent. You are a priest forever, according to the order of Melchizedek. This verse is very important for us. These verses from Psalms 110, it's very important for us because it reveals to us who Lord Jesus Christ is. When we are meditating this chapter, we have to also go to Revelation chapters to understand even more what these verses mean. ఈ 110 సామ్స్ నుంచి, కీర్తనలు 110 నుంచి మనం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకున్నప్పుడు ఇది చాలా మనకి ముఖ్యమైనగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో నుంచి మనము దీన్ని చూస్తే మనకి యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు అనేది మనకి చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. మనము ఇప్పుడు 1వ వచనము చూసుకుందాం. We shall once again read the first 2 verses. The Lord said to my Lord, sit at my right hand, till I make your enemies your footstool. The Lord shall send the rod of your strength out of Zion, rule in the midst of your enemies. So shall we
go to Revelation chapter 11. Revelation chapter 11, 17th verse. Revelation chapter 11, 17th verse. We give you thanks, O Lord, God Almighty, the one who is and who was and who is to come, because you have taken your great power and reigned. మనము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకున్నామంటే అండి, మనకు అక్కడ దేవుడు మనకి చెప్తున్నది ఏంటంటే, మహా గొప్ప దేవుడే మన మధ్యలో ఆయన శాసనం తీసుకుని వస్తున్నాడు, ఆయన రూలింగ్. When in Revelation chapter 11, 17th verse we read, there it says that the power of God is going to be ruling in the world, and God's enemies will be judged. So when we compare that verse 1 and 2 from Psalm 110 and this Revelation chapter 11 and 17th verse, we understand that it is God's kingdom, it's God's rule that is coming out of Zion. సో అక్కడి నుంచి దేవుడు మనకి ఆయన జియోన్లో నుంచి మనకి ఆయన శక్తితో కూడిన పరిపాలన భూమి మీదకి పంపిస్తున్న వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మనము ఒకవేళ ఆలోచించమంటే ఈ భూమి మీదకి రాబోయేది ఎవరు? యాక్చువల్లీ ఇఫ్ వీ విల్ థింక్ హూ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ టు ఎర్త్ ఈస్ ఇట్, వీ డెఫినెట్లీ నో that while we read Bible and while we remember the words of Lord Jesus Christ says that he will be coming back. He will be coming back to take his church. So యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనతో అన్న చెప్పిన మాట ఏంటంటే, మన వాక్యంలో చదువుకునేది ఏంటంటే, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన ఖచ్చితంగా వస్తాడు. అయితే ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళినా మళ్ళీ ఆయన సంఘంతో ఇక్కడ కలిసి భూమి మీద పరిపాలన 1000 సంవత్సరాలు చేస్తాడనేది కూడా మనకి తెలిసిన విషయమే. సో వెన్ we understand this, that here these verses are talking about Lord Jesus Christ, and Lord Jesus Christ kingdom, when it comes onto this world, it will be called as the kingdom of God. It is the ruling of God. There both the verses, the verse from Psalm 110 1 and 2 and Revelation chapter 11 17th verse, both say that Lord Jesus Christ is God. ఇక్కడ మనము 110 కీర్తనలు 110 1వ వచనము 2వ వచనం నుంచి మనము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం నుంచి మనము అర్థం చేసుకోగలిగేది ఏంటంటే, యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు అనేసి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. శక్తి, ఆయన వస్తాడు అని మనతో చెప్పాడు. అయితే మనకి హీబ్రూ చాప్టర్స్లో కూడా రాసింది యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అనేసి. అందుకని దేవుడు శక్తి జియోన్లో నుంచి మొదలయ్యి ఇక్కడికి వస్తుంది, భూమి మీదకి వస్తుంది. సో ఫ్రమ్ ది జియోన్ ద పవర్ ఆఫ్ గాడ్ descends to judge the world. So here we are clearly understanding that the power of God, where Bible also confirms that the power of God is Jesus Christ. We can read in Bible that Jesus Christ is the power of God. So here we understand that
These two verses are confirming that Lord Jesus Christ is God. So he is directly part of God. That's why only Jesus says many a times that I come forth from the Father. అందుకనే దేవుడు మన యేసయ్య ఏమంటున్నాడంటే నేను తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి ఉన్నాను అంటున్నాడు. తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి ఉన్నాడంట. ఆయన తండ్రిలోనే ఉండేవాడు, తండ్రిలో ఒక అంశంగా ఉండేవాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ గాడ్. హీ ఈజ్ నాట్ డిఫరెంట్, హీ ఈజ్ నాట్ లైక్ అస్ హూ ఆర్ మేడ్, హూ ఆర్ క్రియేటెడ్. ఎందుకంటే మనం లెటస్ వై జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ క్రియేటెడ్ బీయింగ్ ఈస్ most importantly we have to know that. Let us read verse 3 from Psalms 110. మనము కీర్తనలు 110 నుంచి 3వ వచనం చదువుకుందామండి. Your people shall be volunteer in the day of your power, in the beauties of holiness, from the womb of the morning you have the dew of your youth. అయితే మనము ఇక్కడ చదువుకున్న తర్వాత మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. We shall turn to Revelation chapter 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. Revelation chapter 19 14th verse. ప్రకటన గ్రంథ 19వ అధ్యాయం 14వ వచనం. And the armies in the heaven, clothed in fine linen, white and clean, followed him on white horses. ఎవరండి వీళ్ళు? ఆర్మీస్. ఎవరు ఆర్మీస్? యేసుక్రీస్తుకి ఆర్మీస్ ఉన్నారు. వాళ్ళు ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయన పెద్ద ఆర్మీతో వస్తాడు. ఆ ఆర్మీ ఎవరై ఉన్నారు? ఆ ఆర్మీస్ ఎవరంటే ఇక్కడ మనకి చెప్తా ఉందన్నమాట. మనకి చాలా క్లియర్గా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటంటే యువర్ పీపుల్ షెల్ బి వాలంటీర్స్ ఇన్ ద డే ఆఫ్ యువర్ పవర్, ఇన్ ద బ్యూటీస్ ఆఫ్ హోలీనెస్, ఫ్రమ్ ద womb ఆఫ్ ది మార్నింగ్ యూ హ్యావ్ ది డ్యూ ఆఫ్ యువర్ యూత్. What it is confirming is that Lord Jesus Christ is coming with armies. యేసు ప్రభు ఆయన సమూహంతో వస్తున్నాడు. ఆయన సేనాధిపతిగా ఆయన సేనతో వస్తున్నాడు అనమాట. ఆయన సేన ఎవరై ఉన్నారంటే మంచిగా తెల్ల వస్త్రాలతో ధరించబడిన వాళ్ళు, వాళ్ళ 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 వాళ్ళు ఎంతో పవిత్రులు, వాళ్ళు ఎంతో దేవునికి సపరేట్గా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే మనము రెవల్యూషన్ చాప్టర్ 15లో చూసుకుందాము. లెట్ us go to రెవల్యూషన్ చాప్టర్ 14, అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు చదువుకుందామండి. రెవల్యూషన్ చాప్టర్ 14 1 to 5. Then I looked, and behold, a lamb standing on Mount Zion, and with him 144,000 having his father's name written on their heads. And I heard a voice from heaven like the voice of many waters, and like the voice of loud thunder. And I heard the sound of harpists playing their harp. They sang as it were a new song before the throne, before the 4 living creatures and the elders, and no one could learn that song except the 144,000 who were redeemed from the earth. These are the ones who were not defiled with women, for they are virgins. These are the ones who followed the Lamb wherever he goes. These were redeemed from among men, being first fruits to God and to the Lamb. And in their mouth was found no deceit, for they are without fault before the throne of God. ఇక్కడ ఎంత స్పష్టంగా మనకి ఈ వచనాల్లో మనకి దేవుడు రివీల్ చేస్తున్నాడంటే, here very beautifully God is revealing us who are these who are like coming like an army along with Lord Jesus Christ. They are that 144,000 virgin men who were not defiled by any woman while they were here. They dedicated their lives in the service of Lord Jesus Christ. They will be coming along with Lord Jesus Christ onto this world.
to judge. And here Lord Jesus Christ is having the armies. They are the first fruits. ఇక్కడ మనకి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 1 నుంచి 5వ వచనం వరకు ఏం రాసిందంటే, ఎవరైతే కన్యకలు అంటే ఎవరైతే మగవారు ఉన్నారో, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా స్త్రీలని తాకకుండా ఉన్నారు, ప్రభు యేసుక్రీస్తుకి అంకితం చేసుకొని ఉన్నారు, వాళ్ళందరూ 1,44,000 మంది. వాళ్ళు దేవుని ఆర్మీస్ లాగా, దేవుని ది సేన లాగా యేసుక్రీస్తుతో పాటు భూమి మీదకి వస్తారనమాట. ఇది మనకి ఖచ్చితంగా ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ మనకి సామ్స్ 110లో అంటే కీర్తనలో 110లో ఖచ్చితంగా మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే వాళ్ళు ఎవరు? అరుణోదయం సమయంలో పుట్టినవారు అనేసి అంటున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఫ్రూట్స్. అంటే మొదటి లోకంలో ఎవరైతే వాళ్ళు స్పష్టంగా 12 గోత్రాలు, ఇజ్రాయేలీస్ 12 గోత్రాలు, వాళ్ళలో నుంచి తీయబడిన పవిత్రులు అనమాట. వాళ్ళు చాలా పరిశుద్ధులు అనమాట వాళ్ళు. సో దీస్ 1,44,000 virgin men they are the 1,44,000 from the 12 tribes of Israel. So they are the one. Here Lord Jesus Christ is the king of them. So only we have Lord Jesus Christ as King of Kings and Lord of Lords. Here in this verse also we will see that this is talking about God's power coming with a lot of power to rule. అంటే దేవుని రాజ్యము భూమి మీదకి చాలా శక్తితో వస్తుంది అనమాట. చాలా బలమైన శక్తితో వస్తూ ఉంది ఇక్కడ. అయితే 4వ వచనం చదువుకుందామండి. ద లార్డ్ హ్యాస్ సోన్ అండ్ విల్ నాట్ రిలెంట్, యు ఆర్ ఎ ప్రీస్ట్ ఫర్ ఎవర్ అండ్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ మెల్కిజెదెక్. అయితే ఇక్కడ when we read the 4th verse in Psalm 110, that Jesus Christ was promised that he will be a priest forever and according to the order of Melchizedek. Therefore, if we meditate who is Melchizedek, we will understand very well that Melchizedek actually, we have to read about Melchizedek in Hebrews 6. హిబ్రూలకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము మెల్కిజెదెక్ గురించి చదువుకుంటామండి. We will read about Melchizedek in Hebrews 6. So who he is and what he is. Actually మనము ధ్యానించుకున్న ప్రకారము మెల్కిజెదెక్కి దినాలు మొదలైనది లేదండి. ఆయనకి తల్లిదండ్రులు లేరు, ఆయనకి పుట్టక లేదు, ఆయనకి అంతం లేదు అనేసి మన హీబ్రూస్ చాప్టర్స్లో రాసింది. అయితే ఆయన ఎవరు ఇట్టారు? ఆయన మామూలుగా మనిషి కుమారుడు లాగా కనిపిస్తాడని రాసింది, కానీ ఆయన మనిషి కుమారుడు అని కూడా రాసిండదు. సో ఆయన ఎవరికి తల్లిదండ్రులు లేకుండా అసలు దినాలు మొదలవకుండానే ఉండినవాడు ఎవరై ఉంటారు? ఆయన నిరంతరం ఉండేవాడు అనేసి అక్కడ రాసింది. ఎవరై ఉండగలుగుతారు? దేవుడు తప్ప వేరే వాళ్ళు కాదు. సో ఆయన who is this Melchizedek? We will read in Hebrews chapter 6. And we understand that he doesn't have the beginning of days, and neither he has a mother or father, and he has no end of life. So who can be like that? Who can be that who has no beginning of days and who has no ending of life, and who is from the not even from the beginning and the end? He is not having even the beginning and the end. So who can it be? Who is by himself? So it can be only Almighty God.
So Melchizedek is actually Almighty God, whom Abraham met. ఎవరైతే అబ్రహాము మనిషి రూపంలో ఈ భూమి మీద మాట్లాడుతూ ఉన్నారో ఆయన మెల్కిజెదెకే, వేరే వాళ్ళు కాదు. సో మెల్కిజెదెకు దేవుడు ఆయన మనిషిగా కనిపిస్తూ ఈ లోకం మీద నడుస్తూ ఉన్నప్పుడు అబ్రహాం గారికి కూడా కనిపించాడు. సో ఈవెన్ అబ్రహాం సా మెల్కిజెదెక్ అండ్ హీఈస్ ఆల్మైటీ గాడ్ who was seen like a human being, like a man. He was seen. He resembled the Son of Man. And so we understand that Jesus Christ is a priest according in the order of Melchizedek. అంటే దేవుడు ఎలాగైతే భూమి మీద ఆ టైంలో ఉన్నాడో, ఆ టైంలో ఈ లోకం మీద సంచరిస్తూ ఉన్నాడో మనుషుల్లాగా ఒక రూపంలో ఉండి, అలాగనే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఒక రూపంలో మన మధ్యలో ఉన్నాడు. అది సో when Melchizedek, God, Almighty God, when he was on the earth in a form of Melchizedek, so is the Son, Lord Jesus Christ. He will also be here like a man, in the form of man, among the people. That's why Jesus is called as Prince of Peace and Prince of Righteousness. And Melchizedek is called as King of Righteousness and King of Peace. అయితే మనం అర్థం చేసుకోగలిగేది ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తుని మనము దేవుని కుమారుడు అన్నప్పుడు ఆయన దేవుడే అయి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుని రాజ్యం వస్తున్నది అని అంటే, దేవుని రాజ్యము పవర్తో వస్తున్నదంటే అది యేసుక్రీస్తే ఇక్కడ వచ్చినాడని. అయితే దేవుడు శక్తి వేరువేరుగా ఉంది అనుకుంటే అది చాలా పొరపాటు అవుతున్నది. అందుకనే ఏమంటున్నాడంటే, దేవుడు ఎప్పుడు పక్కనే ఉన్నాడు అని అంటున్నాడు అనమాట. ఎప్పుడు కూడా తండ్రి పక్కనే ఉన్నాడు అని యేసుక్రీస్తు అంటాడు. ఎందుకంటే ఆయన శక్తి దేవుడు సపరేట్గా ఉండలేరు. వాళ్ళు దేవుడి శక్తి దేవుడు కలిసే ఉండగలుగుతారు. అయితే అందుకనే ఎప్పుడు ఇద్దరు కలిసే ఉన్నట్టుగా మనం అనుకుంటాం, కానీ ఆయన ఒక్కడే, దేవుడు మనకు ఒక్కడే, యేసుక్రీస్తు మాత్రమే మనకి కనిపించేది. మెల్కిజెదెక్గా ఉన్నాడు. ఇప్పుడు మెల్కిజెదెక్ ఏమైపోయినాడు? మెల్కిజెదెక్ ఎక్కడికి ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయినాడు? తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాను అని అంటున్నాడు యేసుక్రీస్తు. ఐ హావ్ కమ్ ఫ్రమ్ ది ఫాదర్ అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫాదర్ అంటున్నాడు. వాళ్ళు ఒక రెండుగా కనిపించినప్పుడు తర్వాత ఒకటిగా అయిపోతున్నారు. They were seen like two, but they are again becoming one. There are no two gods for us. We have only one God. And the one whom we can see clearly is Lord Jesus Christ. Why we can see him only in the form of Lord Jesus Christ is because he was risen back. హీ వాజ్ బార్న్. దేవుడు మనిషి కుమారుడిలాగా ఈ భూమి మీద పుట్టి చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన పునరుద్ధానమైనాడు. జీసస్ క్రైస్ట్, వెన్ హీ డైడ్, హీ వాజ్ రిజరెక్టెడ్ బ్యాక్ టు లైఫ్. లైక్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్, హీ టుక్ బర్త్ in this world and he died and he rose back to life. He is resurrected back. So if we want to see him, we have to be resurrected to see him. Otherwise we cannot see him. We humans saw him when he was in this world, but we have to be in that life to see him. మనము ఎప్పుడైనా కూడా తెలుసుకోవాల్సినది ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు మనుషులు చూసినారు,
కానీ ఆయన పునరుద్ధానమై లేచిన తర్వాత ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు కాబట్టి, ఆ శరీరం పునరుద్ధానమైన శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు మనం చూడాలంటే ఆయన్ని, మనం కూడా పునరుద్ధానం శరీరంలోనే మనం ఆయన్ని చూడగలుగుతాం. ప్రతి ఒక్కరు చూస్తారండి, ఆయనని నమ్మిన వాళ్ళు, ఆయన్ని నమ్మని వాళ్ళు. దోస్ హూ బిలీవ్ హిమ్ అండ్ దోస్ హూ డోంట్ బిలీవ్ హిమ్, ఎవ్రీబడి విల్ బి రెజరెక్టెడ్. ప్రతి ఒక్కళ్ళు పునరుద్ధాన పరచబడతారు. కానీ 2 రకాలైన పునరుద్ధానం ఉందనేది మన వాక్యం సెలవిస్తుంది. సో పీపుల్ హూ విల్ బి రెజరెక్టెడ్ ఆన్ టు డెత్ అండ్ ద ఫస్ట్ రెజరెక్షన్ విల్ బి ఉన్ టు లైఫ్. సో మా ఫస్ట్ రెజరెక్టెడ్ people who take part in the first resurrection will be with Lord Jesus Christ, and those who will take part in the second resurrection, they will not be in part with Lord Jesus Christ. ఎవరైతే మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతారో వాళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉంటారు. ఎవరైతే రెండో పునరుద్ధానంలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా నిత్య నరకంలోకి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, మనకి మన లోక అంతం అయిపోయినప్పుడు, వెన్ ద ఏజెస్ కమ్ టు ఎండ్, వెన్ ద లార్డ్స్ డే హ్యాస్ కమ్ and everything will be judged, that time we understand that it is Lord Jesus Christ who is going to be there. It is Lord Jesus Christ. If we study further in Revelation in next episodes and all, we will understand very well. మనము వచ్చే ఎపిసోడ్స్లో మనము ఇంకా ధ్యానించేటప్పుడు ఈ 110 కీర్తన Psalms 110, when we read and meditate, we will very well understand that who is Lord Jesus Christ. But as of now, in these 4 verses, the beginning verses itself are very much clear to us that it is Lord Jesus Christ who is God Almighty, from Revelation chapters and from this chapter of Psalms 110. అందుకనే మీరు మనమందరం తెలుసుకోవాల్సినది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వేరు, ఆయన తయారు చేయబడిన వారు అనేసి అనుకోకూడదు. చాలా తప్పు, అది చాలా తప్పు. అది పాపంలోకి వెళ్ళిపోతున్నది. ఎందుకంటే మనము వాక్యం చూస్తుండగా వాక్యంలో మనకి అర్థమవుతున్నది ఏంటి? తండ్రి కుమారుడు వేరువేరుగా లేరు. కుమారుడు ఎవరై ఉన్నాడు? తండ్రి యొక్క బలము, శక్తి, వెలుగు అయి ఉన్నాడు ఆయన. తండ్రి ప్రతి ఒక్కటి కూడా కుమారుని ద్వారానే సమస్తము తయారు చేశాడు. సో తండ్రి కుమారుడు వేరు వేరు అని అనుకుంటే కాదు. ఎప్పుడైతే దేవుని శక్తి బయటకు వస్తున్నదో, ఆ బయటకు వచ్చే శక్తికి పేరేమై ఉన్నదంటే యేసుక్రీస్తు. ఆ శక్తి వచ్చి కొన్ని తయారు చేసినప్పుడు అదే క్రియేషన్ అవుతా ఉన్నది. వెన్ ద పవర్ ఆఫ్ గాడ్ కమ్స్ అవుట్ ఆఫ్ గాడ్ అండ్ స్టార్ట్స్ క్రియేటింగ్, the power that comes out of God is Lord Jesus Christ, and anything that is created by Lord Jesus Christ is the created thing. This is the process. So only clearly the Bible says that it was created by him, through him, to him. అందుకనే ఆయన ద్వారా, ఆయన కొరకు సమస్తము సృజించబడింది దేవుని ద్వారా అనేసి వాక్యం మనం చదువుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు వరకు మనం ఇది ధ్యానించినందుకు, మీరందరూ విన్నందుకు మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీకు ఒకవేళ ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు కామెంట్స్ వేయొచ్చు. మీకు డౌట్స్ ఉంటే మీరు షేర్ కూడా చేయమని నేను ఆశిస్తూ ఉన్నాను. అండ్ I would like to say that if you liked the video, please share your comments.